ఏంటి నువ్వు కళ్ళు మూసుకొని గుద్దేసినావు, లేకపోతే కళ్ళు గిల్లు తాగొచ్చినావా? నాది మగ సైకిల్ కదా, ముచ్చటపడి గుద్దేసి ఉంటది. ఏంటి నువ్వు వెనక ముందు చూసుకుంటావు ఏంటి? లచ్చుకుటాక నా బిజినెస్ కి వెనక చూపే గాని ముందు చూపు అక్కర్లేదు. ఏంటి బిజినెస్? ఐరన్ బిజినెస్, ఇనప వ్యాపారం. నాది కోళ్ళ వ్యాపారం. ఈ ఎర్రకొడి చూసావా ఎంత ముద్దుగా ఉందో, చిచ్చి ఉజ్జమండ. ఏటా ఎర్రకోడి నువ్వే కన్నట్టుగా మురిసిపోతున్నావు? ఆ 2 ఎంతకి ఇస్తావో చెప్పా? ఓ 25 చేసుకో. 25 చేసుకోవడానికి నా దగ్గర క్యాష్ లేదు. చెక్ బుక్ ఏమో బంగ్లాలో మర్చిపోయాను. ఈ లైట్ తీసుకున్నా 2 ఇచ్చేయి. ఆ లైట్ నేనే చేసుకుంటానా? పోనీ సీటు తీసుకో. సీటు నేను ఎర్రకొడి ఈకలు బీకిస్తాను, తీసుకుంటావా? మాకం చూడు. ఇదేదో దొంకోళ్ళు పట్టేదిలా ఉందే. సీడు మన భక్తులాగే ఉన్నాడు. అరే ఏ సార్ అటు ఇటు చూసుకొని వస్తున్నారు? అమ్మకానికి ఏమన్నా కోళ్ళు దొరుకుతాయనా? ఏమిటమ్మా గొడవ? నాకు తెలిసే సార్, ఈ కుర్రాళ్ళంతా కన్ని పిల్లలన్నా కోడి కూరన్నా భలే మనసు పడతారు. తీసుకోండి సారు, మీ ముఖం చూస్తే తెలుస్తుందిగా. జత 25 రూపాయలే. తీసుకో. సైకిల్ పోయిందా? ఆకుపచ్చ రంగుదేనా? సైకిల్ ముందు ముత్తలాగా ఇంత లైట్ ఉంటుందా? ఉంటుంది, నువ్వు చూసావా? మిమ్మల్ని కాదండి సారు, మీ సైకిల్ ఎట్టుకుని ఒక దొంగ ఇట్టాగే పోయాడు. ఆ నెట్టుకొని చెత్తకు పట్టేయండి. సారు సైకిల్ దొరికాక మళ్ళీ వచ్చి నా కోళ్ళు కొనుక్కోండి. ఏంటి సైకిల్ వేస్తావు? ఈ సైకిల్ నాదే, మా మామ పెళ్లిలో బహుమతిగా ఇచ్చాడు. నాదే సైకిల్. అది కాదు బాబు, నా కోళ్లు పోయాయి. మీరు అటు నుంచి వస్తున్నారు కదా, మీకు నా కోళ్లు కనిపించినాయేమో అని. పోర్ని లచ్చుకుటాక అదే సంగతే. సైకిల్ మీ చేది. తహసీల్దార్ గారి బామ్మర్దిని నన్ను పట్టుకుని ఏదో కోళ్ల గురించి అడుగుతావా? నా ఎదో కోళ్లు కాదండి, బంగారం లాంటి కోళ్లు. ఒకటి ఎర్రకోడి, ఒకటి తెల్లకోడి. ఎర్రకోడి తెల్లకోడినా? అమ్మ లచ్చుకుటాక, ఇదిగో ఇప్పుడే పెద్దాపురం కోడి పెట్ల బాగా బలిసున్న ఆడమనిషి నీ కోడలను పట్టుకెళ్ళిపోతున్నాయా? నా కళతో నేను చూశాను. నువ్వు గంటకి 20 మైళ్ళ స్పీడ్లో అట్టదారి నెడితే నీకు దొరుకుతుంది. తర్వాత కోడి 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 అంటూ అరుచుకుంటూ ఎల్లు, పక్కన ఆగిపోతుంది. లచ్చక్కను వాడేసుకో. ఎల్లు ఎల్లు. పెద్ద గీర్వాణం పోయింది. కోడి 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 కోడి. ఏంటి కోడి 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 నల్ల లెగ్గెత్తుకొస్తున్నావేంటి? ఇవిగో కోళ్ళు కొట్టావా? ఇవి నా కోళ్ళగానే ఉన్నాయి. నా కోళ్ళగా ఉన్నాయి. ప్రపంచంలో అన్ని కోళ్ళు ఇట్టగే ఉంటాయి. ఇవి కూడా నీవేనండి. ఈ వర్తంగా నా కోళ్ళే. ఒకటి ఎర్రకోడి, ఒకటి తెల్లకోడి. అమ్మ లగ్గా పుస్తు. ఇవి నీ కోళ్ళని చెప్పడానికి వీటి మీద ఏమన్నా ముద్రలు ఉన్నాయా, లేకపోతే నీ పిల్లల్లాగే వీటికి నీ పోలికలు ఉన్నాయా? సరే ఇదిగో నీ కోళ్ళ రంగు చెప్పు. ఒకటి ఎర్రకోడి, ఒకటి తెల్లకోడి. ఎర్రకోడి. ఇది ఎర్రకోడా? కాదు. కాదు. అయితే నీది కాదన్నమాట. రెండోది తెల్లకోడి. ఇది తెల్లకోడా? కాదు. ఇది కూడా నీది కాదన్నమాట. అయితే రెండు నీవి కాదు. అది భారతదేశ పౌరుడు అంటే అలా ఉండాలి. ఉంటా. ఇదిగో 25 రూపాయలు చేసి చౌకగా ఇచ్చేస్తాను కానీ కొనుక్కుంటావా? 25? 2 25. ఇది తీసుకో. భలే చౌకగా కొట్టేస్తావు. నా పేరు చెప్పుకొని కూర చేసేసుకొని తిను. పిచ్చిది, చౌకగా అమ్మేసింది. భలే బోల్తా పడింది. అవును, ఇవి నా కోళ్ళగానే ఉన్నాయి. ఏమిటి? ఎర్రకోడి, తెల్లకోడి. అమ్మ బాబాయ్ మోసం, నా కోళ్ళు నాకే అమ్మేసింది. పచ్చి మోసం. బాబు కొట్టకండి, ఏదో పొరపాటును దొరికిపోయాను. ఇక మీద ఎప్పుడూ దొరకనండి, కొట్టకండి. ఇందాక నుంచి చూస్తున్నాను, ఇంకెప్పుడు దొరకను అంటావి తప్ప ఇంకెప్పుడు దొంగతనం చెయ్యను అనవే. నా నోటితో ఎలా అన్నండి? దొంగతనాలు చేయడం మా కుల వృత్తి అండి. కుల వృత్తి అండి? నొక్కేంటి సారు, ఆడు బతకడానికి సాతకానికి అన్నాడు. ఈయనకి వచ్చినా ఒకటే, మూలన్న ముసలమ్మని వచ్చినా ఒకటే. పేపర్లో పడ్డా పర్లేదు కానీ దెబ్బలు తింటూ దీనికంట పడ్డాను. నా వాల్యుయేషన్ తగ్గిపోయింది. నీ ముఖానికి వాల్యూ.
ఈ పాలు ఒకేంటి సారు పాపం దొంగతనం కూడా సరిగ్గా చేయలేని మనిషి పశువుతో సమానం మీలాంటి పెద్దలు అవన్నీ పట్టించుకుంటారు మీరు వెళ్ళండి రై ఈసారికి దైదాన్ని వదిలేస్తున్నాను. ఇంకోసారి ఎప్పుడైనా ఇలాంటి పని చేసినట్టుగా కనపడ్డా మక్కలు పోతాను సార్ ఈ పని నేనే రెక్కొడతాను వెళ్ళండి వెళ్ళండి సిగ్గు లేకపోతే సరే ఇలా దొరికిపోవటం వల్లే మన దొంగ జాతి పరువే పోయింది ఇదిగా ఈ పావుల పట్టుకెళ్ళి సోడా పట్టించుకో తాగు నువ్వు కూడా రా 50-50 తాగుదాం. 50-50 అంట ఇంకో సోడా పట్టించుకో నా మొహం కూడా కడుక్కో సైకిల్ బాబు నన్ను మీ ఇంటికి తీసుకెళ్లి గుండుకి వేయించి గాడిద మీద కూర్చోబెట్టి మీ దొడ్డంతా తిప్పినా బాధపడకపోతున్నాం. కానీ లగాబుస్ ముందు నన్ను చవటం చేసేశారు. కర్మ కర్మ. బాగా దాహం ఐస్ సోడా తాగుదాం. బాతులు పట్టడం కోళ్లు పట్టడంతోనే బతుకంతా ఈసిగిపోయింది. సెటిల్మెంట్ అయిపోదామంటే ఒక్కంప కూడా దొరకదు కదా. ఇదేదో పెద్ద కొంపలాగే ఉంది. దూరుతాం. దండాలండి అమ్మగారు. ఎవరు నువ్వు? అలాగే ఉండండి. ఆహా తనకి తీర మీ అందాన్ని ఒక్కసారి చూడండి అమ్మగారు. నిజంగా అంత అందంగా ఉన్నానా? ఉన్నానా అని మెల్లగా అడుగుతారు ఏంటమ్మా? ఆ గవర్నమెంట్ వాడు మిమ్మల్ని చూడలేదు కానీ చూసుంటేనా 100 రూపాయల నోటు మీద 3 సింహాలు బొమ్మ వేయటం మానేసి మీ బొమ్మ అచ్చి వేస్తారంటే నమ్మండి. ఇంతకీ నువ్వెవరు? నా పేరు కొండమ్మ అండి. ఇన్నాళ్ళు ఏవో చేతి పనులు చేసుకుంటూ బతికానండి. ఇప్పుడు దాంట్లో కాస్త తిరకాసు వచ్చి మానేశానండి. ఇంట్లో ఏదైనా వంట పని ఉందేమో చూసిపోదామని వచ్చానండి. ఆఖరికి తమరు కాళ్ళు పట్టే పని అయినా సరేనండి. కలగితేరు పని చేసినంత గొప్ప అండి. అయ్యయ్యో మొన్ననే ఒక వంటవాణ్ణి పెట్టేశానే. మళ్ళా కాబోతు మగాడి చేతి వంట తింటే రోల్ లాంటి మనుషులు కూడా రోకల్లా అయిపోతారండి. అమ్మ నచ్చుకుంటాక ముందే మకా వేసావా? అమ్మలాగా పుస్సు నువ్వు ఈ కొంపకే చేరావు. ఇది అమ్మగారికేనా? ఇలా అమ్మగారు లాంటి హై క్లాస్ వాళ్ళు తాగే కాఫీ అది మనలాంటి పనోళ్ళు తాగేది. వండు. అమ్మగారికి కాఫీ అంటే ఎలా ఉండాలి? ఘుమఘుమ అని రుచిగా చిక్కగా కలకత్తా కాఫీలా ఉండాలి. అమ్మగారు ఈ ఆల నుంచి మీ జ్యూసులు సూపులన్నీ నేనే చూసుకుంటాను. సోపులా? కాదండి అమ్మగారు, సోపు కాదు సూపు. అంటే గొప్పోళ్ళు తాగి కుడికన్నమాట. అవన్నీ నేనే చూసుకుంటాను. గోవిందు ఇలారా, ఇవాళ నుంచి ఆవిడ వంట చేస్తుంది, నువ్వు ఆవిడకి సాయం చేస్తూ ఉండు. నువ్వు నా సెక్రటరీవి, నువ్వే తీసుకురా బాగా. అరపు దొంగలెత్తుకెళ్ళా కొండా కొండ గిండ అంటున్నావు. ఒళ్ళు ఎలా ఉందేటి? అవును నన్ను దొంగతనం చేయొద్దని నువ్వు మాత్రం చేయొచ్చా? ఏంటి నేనా? నేనే దొంగతనం చేసినాను. నా మనస్సును దొంగిలించావు. చిచి, నీ మనసు దొంగిలించడానికి అదేమైనా ఎండి పెళ్ళమా లేకపోతే కోడి పెట్టారు? పోన్లే, నేనే నీ మనసుని ర్యాలీ సైకిల్ అనుకుని దొంగతనం చేశాను. అది సరే, నాకే నీతో కాలు జారాలనుంది. జారనా? కాలు జారాలనుందా? అలా నూతి దగ్గరికి నిలబడు, జర్రమని జారుతావు. ఆడది కాలు జారటం అంటే అర్థమైంది. ముందు తలుపేసిరా. తలుపా? హాయ్ బాబాయ్, నిజమే? గోవిందా నీ అదృష్టం పండింది. నేను రెడీ. నేను రెడీ. కాలు జారాలనుందన్నావుగా, అందుకే నేను కాస్త చేయి జారా. ఈ మాత్రం దానికి తలుపు ఎందుకు వేసిరమ్మన్నావు? మగాడివి కదూ, నలుగురు చూస్తే బాగుంటదని తలుపేసామన్నాను. ఓహో, కొద్దిగా కన్సెషన్ ఇచ్చావన్నమాట. అయితే నేనంటే నిజంగా నీకు ప్రేమ లేదా? దొంగతనం చేసిన సైకిల్ కూడా అమ్ముకోవటం చాతగాన్ని ఇలాంటి చవటను ప్రేమిస్తే రేపు నేను అడుక్కు తినాల్సిందే. ఇంకెప్పుడైనా కాలు చేస్తాను కీలు చేస్తాను అన్నావనుకో, ఇదిగా ఇక్కడ కాదు 4 రోడ్లు కలిసి జంక్షన్ లేదు, అక్కడ నిలబెట్టి చేయి చేస్తాను. జాగ్రత్త. కనిపిస్తోంది అలాగా బుస్సు. ఇదిగో లక్కుటక్క తిక్క తిక్కగా వాగావనుకో తాటొలిచి తాండ్రట్టేస్తాను. జాగ్రత్త. నా ప్రేమంతా లగా బుస్సు అయిపోయాక నేను ఎందుకు బతకాలి? చచ్చిపోతాను. ఆగాగాగాగు, అందరు భోజనాలు అయ్యాక అంట్లు తోమి మరీ చచ్చిపో, లేకపోతే పనంతా నా మీద పడుతుంది. అంతేనా? అంతే. ఇక ప్రేమ గీమ అన్నావనుకో
కోడి పీక నూలినట్టు నులివేస్తానంతే ఎలా? నీ చేతిలో ఓ కోడి పిల్ల చచ్చిపోయేదానికంటే ఏ లారీ కిందో పడి చచ్చిపోతాను. తొందరగా పని చెయ్యి. బుసక్క బుసక్క ఏట్రా ఏటైంది? మన గోవింది లేడక్క. ఏటంటున్నావురా? బుసక్క టీ కొట్టింది. నాకు ఈ బతకొద్దని లారీకి ఎదురుగా వెండు లారీ టీ కొట్టింది. పోయిండు. పోయిందక్క. ఎంత పని చేసావురా గోవిందు? గోవిందు గోవిందు ఎంత పని చేసావు గోవిందు? నన్ను ప్రేమిస్తున్నాను అంటే ఈ పాడి చేతులతో కొట్టాను కదా గోవిందు. కసుబుసు పట్టే దొంగతనాలు మానేసి కుదురుగా ఉంటావు అనుకున్నావు కానీ ఇలా చేస్తావు అనుకోలేదు. అయ్యో చచ్చిపోయింది నీ మొగుడు. నీ మొగుడు చేస్తే నేనెందుకు ఎడతానే పోవతలకి? అయ్యో గోవిందు, నువ్వు పత్రం పట్టుకొని పిండి రుబ్బుతుంటే భీముడు అనుకున్నానే, నువ్వు అట్లేస్తుంటే అర్జునుడు అనుకున్నానే, అంత లోపల పోయావా? లగపుసు ఆరి లసుకుటక్క, నువ్వు బతికే ఉన్నావా? అవును లగపుసు, నేనంటే మనసు నిండా ఇంత ప్రేమ ఉంచుకుని మరి నాళ్ళు పేర పెట్టుకున్నావే. ఇదిగో అలా అనుకోకు, నాకు సిగ్గేస్తుంది. సిగ్గేస్తుందా నీకా? అయ్యి బాబో, ఇంకా లాభం లేదు, లగ్గం ఎత్తించాల్సిందే. ఇదిగో అదిగో అదిగో, ఇక నేను చెప్పినట్టు వింటావా? ఇక నుంచి నువ్వు చెప్పినట్టే వింటా. ఇక నుంచి నువ్వు యజమానివి, నేను నౌకర్ని. ఏదన్నా చేతి పని చేసేప్పుడు నువ్వు గురువి, నేను శిష్యుణ్ణి. ఇక నుంచి మన సంసార జీవితంలో నువ్వే మొగుడివి, నేను పెళ్ళాన్ని. ఇదిగో అక్కడ మాత్రం నువ్వే మొగుడివి. కొండమ్మా గోవిందా కొండమ్మా.